లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం పెగడపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గంగుల లక్ష్మీ కొమరెల్లి గారు. ఎన్నో నిధులు వస్తున్నా కానీ ఈ గ్రామంలో అది ఏం జరుగుతుందో తెలుస్తలేదు. మేము గెలిచినట్టయితే గ్రామానికి మొట్టమొదటిగా తాగునీరు సమస్య లేకుండా మినరల్ వాటర్ ప్రతి ఇంటింటికి సప్లై చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా సంవత్సరానికి 24,000 రూపాయలు సాయం చేయాలనుకుంటున్నా. మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మీ సేవలో మీ గంగుల లక్ష్మి. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం పెగడపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గంగుల లక్ష్మీ కొమరెల్లి గారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటివి, ఊరూరా అంటే ప్రచారం చేస్తున్నారు కదా, గడప గడకు ప్రచారం చేస్తున్నప్పుడు జనాలు ఏమంటున్నారు, ఏది ప్రధాన సమస్య అంటున్నారు, ఆ సమస్యల గురించి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉంది ప్రచారం చేస్తుంటే జనాలు ఏమంటున్నారు? ఈ ప్రచారం చాలా బాగుంది. నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్గా 8 సంవత్సరాలు పనిచేశాను. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారి గ్రామానికి నిధులు ఎలా వస్తున్నాయో ప్రతి పౌరునికి తెలిసిపోయింది. అదే మేము యాదవ్ కులస్తులము, మా కుల బాంధవులు కూడా అందరూ అన్న మనం ఈసారి సర్పంచి కైవసం చేసుకోవాలనే రీతిలో మా కుల బాంధవులు కూడా అందరూ నాతోటి ఏకమైనారు. అయితే సమస్యలు చాలా ఉన్నాయి. ఎన్నో నిధులు వస్తున్నా కానీ ఈ గ్రామంలో అది ఏం జరుగుతుందో తెలుస్తలేదు. మేము ఎన్నోసార్లు గ్రామ పంచాయతీకి వెళ్ళి అడగడం జరిగింది. ఏ మూల పైన సీసీ రోడ్లు లేవు, మోరీలు సరిగా లేవు, తాగునీరు లేదు. మరి ఇంతకుముందు పాలకులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. అయితే మేము ఒకవేళ వచ్చినట్టయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో కాబట్టి నిధులన్నీ నరేంద్ర మోడీ గారి వస్తున్నాయి కాబట్టి మేము గెలిచినట్టయితే మాకు బండి సంజయ్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ బీజేపీ అభ్యర్థి గెలిచినట్టయితే కేంద్ర నిధులు తక్షణమే 10 లక్షల సహాయ నిధులు మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము గెలిచినట్టయితే గ్రామానికి మొట్టమొదటిగా తాగునీరు సమస్య లేకుండా మినరల్ వాటర్ ప్రతి ఇంటింటికి సప్లై చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కానీ, గ్రంథాలయం కానీ, ఇంకెన్నో సదుపాయాలు కల్పిస్తామని అనుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులకు కూడా క్రీడా ప్రాంగణాలు, క్రీడా విషయంలో కూడా ముందుకెళ్ళి దాన్ని కూడా మేము నెరవేరుస్తాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలో రోజువారీ పరిశుభ్రత సరిగా లేదు. ఇంకా పరిశుభ్ర కార్మికులను ఎక్కువ పెంచి ప్రతి వాడ చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచుతాము. మేము గెలిచినట్టయితే పేదవారికి అందరికీ సహాయం అందే విధంగా మేము ఖచ్చితంగా మీ తోడు ఉంటాము. మాకు మీ గ్రామ సేవ చేయడానికి మా భాగ్యం కల్పించాలని ఈ గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. సార్ వృద్ధులు ఉంటారు కదా, ఎక్కువ పింఛన్ రాలేదనే ప్రాబ్లం మీకు చెప్తున్నారా వాళ్ళు ఎప్పుడన్నా మీరు తిరిగినప్పుడు? ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మస్తు మంది మాకు పెన్షన్ రాలేదండి అని చెప్తే నేనున్నా మీకు అని నేను కూడా ఎన్నోసార్లు కొన్ని ఇప్పించడం జరిగింది. ఇప్పటికైనా ఒకవేళ నన్ను గుర్తించినట్టయితే సర్పంచ్ గెలిచిన తర్వాత వెంటనే మీకు మొదటి సమస్య అది తీరుస్తా. యువకులకు ఏమంటారు, వాళ్ళకి ఏమన్నా ఉపాధి కలిగించే ఆలోచనలు ఉన్నాయా? అవును, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపాధి స్కీములు కూడా ఒక 4-5 రకాల స్కీములు ఉన్నాయి. ఆ స్కీముల ద్వారా కానీ ఉపాధి పొందే విధంగా, లేకుంటే ఇంకేదో రకంగా మా ప్రభుత్వం తరఫున మేము చదువుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. థ్యాంక్ యూ సార్. మేడం మీరు చెప్పండి, ఎట్లుంది? మీరు కూడా ప్రచారం తిరుగుతున్నారు, ఎట్లా ప్రజల స్పందన ఎట్లుంది? జై శ్రీరామ్. ప్రచారం బాగానే ఉంది. మేము గ్రామ పంచాయతీల మహిళల ముందుకు వచ్చినాం. మహిళల సమస్యలు ఎన్నో మాకు ఇదివరకు వయసు ఉన్నప్పుడు కొంచెం చెప్పుకోలేని సమస్యలు బాగున్నాయి. ఇప్పుడు మేము బాత్రూంలకు ముంత పట్టుకొని పోయే కాలం నుంచి వెళ్ళి బకెట్ పట్టుకొని నల్ల దింపుకునే కాలానికి వచ్చినామంటే అక్క అది మోడీ వారిది. ఈసారికి బ్యాటు గుర్తు కోటేద్దాం. నాకు 50 సంవత్సరాలు దగ్గరకు వచ్చి 2 కొడుకులు పెళ్లిళ్ళైనాయి. నేను గ్రామానికి సేవ చేయాలనుకున్నప్పుడు నాకు వచ్చే వేతనంలో కూడా నెలకు 2,000 రూపాయలు పక్కకేసి ఉంచుతా. ఎందుకంటే నేను గ్రామానికి సేవ చేయాలనుకుంటున్నా కదా. ఆ 2,000 రూపాయలు ఎవరైతే బాగా మంచి పనికి ఉపయోగించాలనుకుంటున్నారో మంది చెప్తే, మా మహిళలు చెప్తే దానికి సహకరించి నేను కూడా
సంవత్సరానికి 24,000 రూపాయలు సాయం చేయాలనుకుంటున్నా. ఈ సాయానికి నాకు ధన్యవాదాలు, వాళ్ళ కృతజ్ఞతలు ఉన్నాయి. నేను గెలుస్తా. మీరు మహిళలు ఉంటారు కదా, వాళ్ళకు భవనాలు, సంఘ భవనాలు అవి ఉంటున్నారు, అవి ఎట్లా చేస్తారు? అవి మహిళలు అంటే కొంచెం నాకు ఇప్పుడు బాగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ పోచమ్మ వాడకి వెళ్ళినాం. అక్కడ పోచమ్మ తల్లి ఉంది. అందరం పొద్దున్న లేతే తల్లి దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఉన్న బాధితులు ఎట్లున్నారంటే వనవాసంలో ఉన్నట్టున్నారు. వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. నేను ప్రతి పని చేసేది వాళ్ళ గురించి కలెక్టర్ దగ్గర దాకానన్నా పోయి చేస్తా. ఎందుకంటే బాగా చెత్త పాములు. అమ్మ ఒక చిన్న పిల్ల తల్లి ఏమన్నా, అమ్మ మేము ఉండలేకపోతున్నాం కానీ మాకు వేరే కాడ వసతి లేదు, ఈ వసతిని మీరు తీస్తా అంటే నేను మీరు నాకు తోడుండరు బిడ్డ, నేను సాయం చేయగలుగుతా అని చెప్పిన. మంచి స్పందన ఉన్నది. బ్యాట్ గుర్తుకే మన ఓటు, గెలుస్తాం. బాగా మాట్లాడారు. మీ పేరు? నా పేరు భాగ్య, కొత్తూరు. ఎట్లా వీళ్ళిద్దరు మంచోళ్ళేనా, జనాల మనుషులేనా, మనుషులలో తిరుగుతారా? మంచోళ్ళే వాళ్ళు. ఎప్పుడైనా కానీ బాధలలో కష్టాలలో ఉరికత్తారా? ఉరికత్తారు, అన్ని ఓదార్పు చేస్తారు. వాళ్ళిద్దరు మంచోళ్ళేనా? మంచోళ్ళే. ఓటు వేస్తారా? వేస్తాం, గెలిపిస్తాం వాళ్ళని. ఏం గుర్తు? బ్యాట్ గుర్తు గుర్తుంటుందా? ఉంటది. అమ్మ మీ పేరు చెప్పు. నా పేరు జమున. అన్న మంచోళ్ళు, బ్యాట్ గుర్తుకే. మీరే కాదు మీ వాళ్ళందరికి చెప్తారా? వాళ్ళందరికీ చెప్తాం. మనుషులు మంచోళ్ళేనా? ఆపదలు ఆదుకుంటారా? ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకే ఓటు. ఏం పేరమ్మా? మనమ్మ. ఎసుంటోళ్ళు వీళ్ళిద్దరు మంచోళ్ళేనా? చాలా బాగా మంచోళ్ళు. ఏదన్నా ఆపద వస్తే సినిమాలు ఆదుకుంటారు. వాళ్ళ ఇంటి ఏదన్నా బాధ వచ్చినా కానీ వాళ్ళ ఇంటి పైసలతోటైనా కానీ మనసులను ఆదుకుంటారు. కానీ వాళ్ళు గెలిస్తే ఊరికైతే సబ్రిమెంట్గా ఇస్తారు. మంచి జరుగుతుంది నమ్ముతున్నాం. బ్యాట్ గుర్తు కోటేస్తారు. బాట గుర్తుకే ఓటు పక్కా. పక్క. ఎట్లున్నది వీళ్ళిద్దరు గెలుపు ఎట్లున్నది? జనాలు ఏమంటున్నారు? తిరుగుతున్నారు కదా, ఏమంటున్నారు? గెలిపిస్తా అంటున్నారా? అవును సార్, గెలిపిస్తా అంటారు, గెలుస్తారు కూడా. ప్రచారం అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాం. మనుషులు మంచోళ్ళేనా? ఆపత్తికి సంపత్తికి మంచోళ్ళే సార్, మంచోళ్ళే. అంతకు ముందు కూడా నాకు తెలుసు అన్న, బాగానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూస్తూనే ఉన్న వాళ్ళకి. ప్రచారం అయితే మంచిగా ఉంది. అందరు చెప్తారా? ఏ పని చెప్తున్నారా? చెప్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళకు, మీ చుట్టాలకి చెప్తున్నాం. గ్రామ పంచాయతీ ప్రజలు ఓటుకు నోటు అన్నది సమాధి చేసి, అక్క నిన్ను ముందుకు తీసుకొస్తాం, నేను ఒక కూలి చేసుకునే వ్యక్తినే, అక్క నువ్వు ఇంత సేవ చేయాలనుకుంటున్నావు కాదు, ఓటు వీటిని సమాధానం చేసి చేస్తామని చెప్తారు. నేను ఒక్క రూపాయి కూడా ఎవరిని ఆశించా, నేను ఇయ్య. నా ప్రచారం, నేను చేసే సేవనే కోరుకుంటున్నా. నేను నా వ్యక్తిగతంగా నాకు ఇచ్చే, నేను దత్తత లెక్క, నాకు బిడ్డలేరు. ఈ గ్రామానికి నేను సర్పంచ్ కడుతున్నా కాబట్టి నెలకు 2,000 రూపాయలు ఇస్తానంటే అందరికి సంతోషం అయ్యి, మాకు డబ్బులు అవసరం లేదక్క, నీకు భారీ మెజార్టీతో గెలుతావక్క అని చెప్తారు. గంగుల లక్ష్మి కొమ్రెల్లి నా తోని స్థాయి సగభాగం. ఇతని వెంటనే ఇతనితోనే అన్ని సాయాలు అయినాయి. అక్క మీరు కూడా వేయగలుగుతారు, మహిళలకు వచ్చింది కదా, మీరు ఏరుతారని గుర్తింపు యువత గుర్తించారు. మా మహిళలు కూడా చాలా, అంటే ఎంత ఎంకరేజ్మెంట్ అంటే నాకు గెలిచేంత సంతోషం ఇప్పుడే ఉన్నది. 100% భారీ మెజార్టీతో గెలుతాం. మంచి స్పందన ఉన్నది. బ్యాట్ గుర్తుకే మన ఓటు, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుకే, సీరియల్ నెంబర్ 3 మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మీ సేవలో మీ గంగుల లక్ష్మి. సో ఇక్కడ ఇంత పెద్ద గ్రామ పంచాయతీ అయినా కానీ ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పారిశుద్ధ పరంగా చూసుకున్నా కానీ ముఖ్యంగా ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారు కానీ, ఇక్కడ మనం ఏ ఏరియా వెళ్ళినా కానీ డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, తాగునీరు సమస్య కావచ్చు, ప్రతిదీ సమస్యలు ఏమైనా ఉంది. గతంలో ఎవరు గెలిచినా కానీ ఈ ఇంత మంచి పెద్ద గ్రామ పంచాయతీకి ఏమీ చేయలేదు. ఒకసారి మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము ఇక్కడ గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు గంగుల లక్ష్మి కొమరెల్లి గారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ సాయితో ఆయుష్ రామ్, పెగడపల్లి. గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, గెలిపిద్దాం 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 గెలిపిద్దాం. గంగుల లక్ష్మికే, గంగుల లక్ష్మి కొమరెల్లి